शिवाय। नमः 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 शिवाय। कళ్ళు మూసుకొని नमः शिवाय। పరమాత్మని ధ్యానంలో లీనమవుదాం. नमः शिवाय। పంచభూతాలను శరీరంలోకి ఆస్వాదిస్తూ नमः शिवाय। 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 శ్వాస నిదాన స్థితి. राधे राधे प्रभु। శ్వాసను బాగా 3 సార్లు తీసుకోండి, వదలండి. సంపూర్ణ శ్వాసక్రియ జరగాలి. ఓంకారం గాయత్రి మంత్రం ఏకకంఠంతో చెప్పే ప్రయత్నం చేద్దాము. పరమాత్మని మనసు ద్వారా కొలుస్తూ పరమేశ్వరునిలో లీనమై కళ్ళు తెరవద్దు. ఏకాగ్రత, పూర్తి ఏకాగ్రతతో
శ్వాస బాగా 3 సార్లు తీసుకోండి, వదలండి. ఓంకారం, గాయత్రి మంత్రం, ఉద్గిత్ ప్రాణాయామం ఏకకంఠంతో చెప్పే ప్రయత్నం చేద్దాం. ఉద్గిత్ ప్రాణాయామం వల్ల గొంతుకు సంబంధించిన సమస్యలు శరీరం నుండి తొలగిపోతాయి. అలాగే బ్రెయిన్ యాక్టివిటీ పెరుగుతుంది ఓంకారం ద్వారా. ఉద్గిత్ ప్రాణాయామం అంటే ఓంకారం, భగవంతుని మనసు ద్వారా స్మరిస్తూ ఓంకారం చెప్దాం. ఏకకంఠంతో ఒకే శ్వాసలో చెప్పే ప్రయత్నం చేద్దాం. స్టార్ట్. ఓంకారం. శ్వాస నిదాన స్థితి మే దయచేసి గమనించండి. నోటి ద్వారా సౌండ్ ఏదైతే ఉందో ఏకకంఠంతో రావాలి. అందరికీ ఒకేసారి. అగైన్ సెకండ్ టైం. స్టార్ట్. श्वास निदान स्थिति में परमेश्वर को ध्यान करते हुए परमात्मा ने मनस द्वारा को सेम अगेन. थर्ड टाइम. स्टार्ट. श्वास निदान स्थिति में ఓంకారం ద్వారా గొంతుకు సంబంధించిన సమస్యలు, థైరాయిడ్ లాంటి సమస్యలు కూడా, అలాగే బ్రెయిన్ యాక్టివిటీ పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఓంకారం భగవంతుని మనసు ద్వారా ప్రార్థిస్తున్నాం మనము. ఓంకారం అంటే పరమేశ్వరుడు. 11 అక్షరాల ఓంకారం. అకారం, ఉకారం, మకారం. పరమేశ్వరుని స్మరిస్తూ గాయత్రి మంత్రం చెప్తాం ఏకకంఠంతో. స్టార్ట్. గాయత్రి మంత్ర. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహే తేజస్వినావధీతమస్తు మా విద్విషావహే. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. పృథ్వీ శాంతి ప్రకృతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు.
సాక్షాత్తు భగవంతుని, మన గురువులని, మన తల్లిదండ్రులను ఈ మంత్రాల ద్వారా వాళ్ళకు ప్రణామం చేస్తూ ప్రతిరోజు కూడా వీళ్ళ ఆశీర్వాదంతో మాత్రమే మనము ముందుకు వెళ్తున్నాము. విశ్రామ్. రెండు చేతులు బాగా రబ్ చేయండి. రెండు చేతుల్లో వేడి రావాలి. రెండు చేతుల్లో బాగా వేడి రావాలి. స్పర్శని గ్రహిస్తూ 1 సెకండ్. కళ్ళపైన వేడిని గ్రహిస్తూ 1 సెకండ్. చెవులపైన వేడిని గ్రహిస్తూ 1 సెకండ్. మెడ భాగం నెమ్మదిగా ఐస్ ఓపెన్. ఓం అండి. యోగ బంధువులందరికీ ప్రణామం. శుభోదయం, సుప్రభాతం అండి. ఓం. నెమ్మదిగా 2 పాదాలు ముందుకు తీసుకోండి. నిదానంగా రెండు పాదాలను కొద్దిగా ఫ్రీ చేసుకుందాం. వజ్రాసనంలో ఇప్పుడు మనము 5 నుంచి 10 నిమిషాల వరకు కూర్చున్నాం. కాళ్ళల్లో, కండరాల్లో, నరాల్లో మార్పు జరుగుతుంది. రక్త ప్రసరణ ఎక్కడన్నా ఆగిపోయినట్టుంటే అది పూర్తిగా సర్క్యులేషన్ కరెక్ట్గా జరుగుతుంది. బటన్ కిందికి నొక్కండి. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా నెమ్మదిగా 2 మడిమెల్ని వెనక్కి ప్రెస్ చేయండి. ఒక్కసారి వెనక్కి ప్రెస్ చేయండి. వెనక్కి అంటే మన వైపు, మన శరీరం వైపు పూర్తిగా మడిమెల్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేయండి బాగా. అలాగే పట్టేయండి. వెనక్కి ప్రెస్ చేయాలి. మడిమె భాగాన్ని పూర్తిగా వెనక్కి ప్రెస్ చేయండి. కింది భాగము లాగాలి పూర్తిగా. కింది భాగము పై భాగం, మడిమెల పై భాగాన్ని, కింది భాగాన్ని బాగా లాగండి. ఆపండి. మనం ప్రతిరోజు వజ్రాసనంలో కూర్చోని ఇది చేయడం ద్వారా కాళ్ళకు సంబంధించిన, మోచిప్పలకు సంబంధించిన, మడిమెలకు సంబంధించిన సమస్యలు రావు. టైం ముందు ప్రెస్ చేయండి. చూడండి, మనము మడిమెల్ని ముందు ప్రెస్ చేసినప్పుడు కింది భాగము కండరాలు లాగుతాయి. పైకి ప్రెస్ చేసినప్పుడు పై కండరాలు లాగుతాయి. అంటే యాక్టివేట్ చేస్తున్నాం. నరాలను, కండరాలను క్రియ ద్వారా యాక్టివేట్ చేస్తున్నాము. చూడండి, 2 సెకండ్లు, 3 సెకండ్లు, 4 సెకండ్లు, 5 6. చూడండి అక్కడ ఏం జరుగుతుందని. వీలైతే కళ్ళు మూసుకునే ప్రయత్నం చేయండి. గ్రహించాలి. మడిమెల్ని ముందుకు ప్రెస్ చేయాలి. పూర్తిగా ప్రెస్ చేయండి.
ముందుకు ప్రెస్ చేయండి బాగా. రిలాక్స్. నెమ్మది కుడి వైపు నుండి ఎడమ వైపు రొటేట్ చేద్దాం. కాళ్ళ మడమెల్ని మెడ భాగాన్ని శ్వాసక్రియని మూడు కూడా ఒకే మాదిరిగా आराम से आइस क्लोज, पूरी एकाग्रता से आराम से పూర్తి ఏకాగ్రతతో నిదానంగా రొటేట్ చేద్దాం. కాళ్ళ భాగాన్ని గమనించండి మనసు ద్వారా. మెడ నరాలను గమనించండి. ఎక్కడెక్కడ పెయిన్ ఉందో గమనిస్తూ నిదానంగా స్టాప్. చేంజ్ రివర్స్. మూడు కూడా ఒకే మాదిరిగా. కాళ్ళ భాగము, మెడ భాగము, అలాగే శ్వాసక్రియ మూడు కూడా ఒకే మాదిరిగా చేస్తుండాలి. రిలాక్స్. సేమ్ కొద్దిగా వెనక్కి ముందుకి. సేమ్ అలాగే మడమెల్లి ముందుకు వెనక్కి, మెడ భాగాన్ని కూడా ముందుకు వెనక్కి. అలాగే శ్వాసక్రియ కూడా అప్ డౌన్ చేయండి. నిదానంగా నిదానంగా మడమ భాగాన్ని ముందుకు వెనక్కి, మెడ భాగాన్ని ముందుకు వెనక్కి. అలాగే శ్వాసను కూడా పైకి వెళ్ళినప్పుడు తీసుకోండి, కిందికి వచ్చినప్పుడు వదిలేస్తూ కనీసం 5 నుంచి 10 సార్లు చేసే ప్రయత్నం చేయాలి. రిలాక్స్. సేమ్. ఆల్ రైట్ లెగ్స్. మోచిపల్లి ఎత్తండి. మడిమెల్ని ప్రెస్ చేస్తూ మోచిపల్లి ఎత్తు అప్ డౌన్. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 9 10. 1 2 3 4 6 7 8 9 10. రిలాక్స్. నెమ్మదిగా కాళ్ళ వేళ్ళను బాగా ప్రెస్ చేయండి. కాళ్ళ వేళ్ళను బాగా ప్రెస్ చేయండి. రిలాక్స్. నెమ్మదిగా సుఖాసనలోకి వచ్చేయండి. నెమ్మదిగా సుఖాసన. రెండు చేతులు ముందుకు తీసుకుందాం. స్టార్ట్. సూక్ష్మవ్యాయామం. 1 2 3 4 5 6 7 8 9 10. టచ్. పెద్ద వేలి లోపలికి ప్రెస్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. टच. स्लोली रोटेट. 1 2 3 4 5 6 7 8 9 10. चेंज रिवर्स. 1 2 3 4 5 6 7 8 9 10. सेम. चेंज. రెండు చేతుల్ని బాగా एक दो तीन चार पाँच छः सात आठ नौ 10. चेंज. 1 2 फेस निकाल रहा है. 1 2 3 4 5 6 7 8 9 10. चेंज. साइड से 1 2 3 4 5 6 7 8 9 10. चेंज. सेट. चोलक डाल रहा है. 1 2 3 4 5 6 7 9 10. चेंज. రెండు చేతులు ముందుకు తీసుకోండి. 1
दो तीन चार पाँच छः सात आठ नौ 10 सेम फ्रंट से साइड 1 2 3 4 5 6 7 8 9 10 स्टॉप 1 2 3 4 5 6 7 8 9 10 రివర్స్ 1 2 3 భుజాలు స్ట్రైట్గా నిటారుగా ఉండాలి 3 4 5 6 7 8 9 10 साइड 1 2 3 4 5 6 7 8 9 10 रिवर्स 1 2 3 4 5 6 7 8 9 10 సేమ్ స్లోలీ ఫ్రంట్ అండ్ బ్యాక్ 1 భుజాల లెవెల్ ఉండాలి డౌన్ కాకుండా చూసుకోండి 2 3 4 5 6 7 8 9 10 अप डाउन 1 2 3 4 5 6 7 8 9 10 सेम सिंपल 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్ రెండు చేతులు మోచిపల మీద పెట్టండి భుజాలు ఎగరేస్తూ శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ श्वास लेते हुए और छोड़ते हुए 1 2 3 4 5 6 7 8 9 10 स्टॉप चेंज रिवर्स 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్ అండ్ షోల్డర్ రెండు చేతులు పైకి తీసుకొని పూర్తిగా సూక్ష్మ వ్యాయామంలో మనము శరీరానికి సంబంధించిన చేతిలో లోపలి భాగాన్ని నరాలను కండరాలను అంటే ఆసనాలకు ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట తర్వాత చేయబోయే ఆసనాలకు శరీరాన్ని మనము ప్రిపేర్ చేస్తున్నాం 3 रिवर्स 4 5 6 7 8 9 10 सेम फ्रंट एंड बैक ముందుకు వెనక్కి 1 2 3 4 5 6 7 8 9 10 सेम फुल 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్ సేమ్ అలాగే రెండు చేతులు సైడ్ తీసుకోండి సేమ్ 1 2 3 4 5 6 7 8 9 వెనక్కి మీ కంటిని వెనక్కి చేతిని చూడండి కళ్ళు ఎక్కడ వెళ్తున్నాయి చెయ్యి ఎక్కడ వెళ్తుంది చూడండి ఒకసారి వెనక్కి చేతిని చూడాలి 1 నడుము భాగాన్ని ఫుల్ రొటేట్ చేయండి 2 3 4 5 6 7 8 9 10 పూర్తిగా వెనక్కి ప్రెస్ కావాలి నడుము భాగము 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్ 2 సెకండ్ల ధ్యానం రెండు చేతులు ఇలా ముందుకు తీసుకొని పూర్తిగా 1 2 అంటే రెండు చేతులు సమానమే ఉండాలి ఇలా క్రాస్ కాకుండా చూడండి స్ట్రైట్ 1 2 3 4
ఎక్కడి నుంచి అయితే వెళ్తున్నామో మళ్ళీ అక్కడే 1 2 3 4 5 6 7 8 9 10. 2 సెకండ్ రిలాక్స్. పద్మాసనం వేయండి అందరూ. పద్మాసన్. పద్మాసన్. సేమ్ అగైన్ 1 టైం. 2 చేతులు ముందు తీసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా 5 నుంచి 10 సార్లు, 15 సార్లు, 20 సార్లు. అంటే వెన్నుపూసకు సంబంధించిన ఎక్సర్సైజ్ ఇది. వెన్నుపూసలో ఏదైనా ప్రాబ్లం ఉంటే క్లియర్ అయిపోతుంది. చేతులు చక్కగా ఉండాలి. 2 చేతులు స్ట్రైట్. రిలాక్స్. సేమ్ అలాగే నెమ్మదిగా 2 చేతులు పైకి తీసుకోండి. दोनों हाथ ऊपर खींचिए. 2 చేతులు ఇలా పెట్టుకొని తీసుకోండి. శ్వాస తీసుకోండి. లాగండి. లాగాలి. రిప్స్ భాగాన్ని ఎడమ వైపు లాగినప్పుడు కుడివైపు రిప్స్ బాగా లాగాలి. కుడివైపు లాగినప్పుడు ఎడమ వైపు రిప్స్ బాగా లాగాలి. అధిక కొలెస్ట్రాల్ని తగ్గించడానికి రిప్స్ భాగంలో ఇది ఉపయోగపడుతుంది. అలాగే కొద్దిగా కిందికి తీసుకురండి. డౌన్. పూర్తిగా కిందికి టచ్ కావాలి చేయి. శ్వాసతో పాటు పైకి తీసుకున్నప్పుడు శ్వాస తీసుకోండి. కిందికి వస్తున్నప్పుడు వదిలేయండి. శ్వాస తీసుకోండి, వదిలేయండి. రిప్స్ భాగం ప్రెస్ కావాలి. 2 చేతులు అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. తల భాగానికి టచ్ కాకుండా చూసుకోండి. అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్. చేతులు పైకి వెళ్ళాలి అండ్ డౌన్. శ్వాసక్రియ కూడా జరగాలి. శ్వాసతో పాటు చేసినప్పుడు మాత్రమే పూర్తి ప్రయోజనం శరీరానికి లభిస్తుంది. అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. అప్ అండ్ డౌన్, అప్. కుడివైపు డౌన్ చేసి ఆపేద్దాం. సేమ్ ఎడమ వైపు కళ్ళు ఆకాశాన్ని చూడాలి. ఇది పూర్తిగా కూడా సూక్ష్మ వ్యాయామంలోకే వస్తుంది. కళ్ళు పైకి ఆకాశాన్ని, కింద చేయి టచ్ కావాలి భూమి పైన. చేతులు వెనక తలకు టచ్ కాకుండా చూసుకోండి. కళ్ళు ఆకాశానికి. 1 2 3 4 5 6 7 8 9 10. अप. श्वास के साथ श्वास తీసుకొని మళ్ళీ వదిలేసి 1 2 3 4 5 6 7 8 9 10. अप. सेम अगेन. 1 2 3 4 5 6 7 8 9 10. अप. సేమ్ డౌన్. అధిక కొలెస్ట్రాల్ వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. 1 2 3 4 5 6 7 8 9 10. अप. 2 సెకండ్ రిలాక్స్. అలాగే మళ్ళీ ఒక్కసారి 2 చేతులు ముందుకు తీసుకోండి. ఇలా పూర్తిగా లాగండి. श्वास को अंदर लीजिए पूरा. श्वास को अंदर. श्वास भागाన్ని పూర్తిగా లోపలికి తీసుకొని पूरा ऊपर खींचना है. छाती भागाన్ని, చేతులను పూర్తిగా పైకి లాగండి.
మీ పూర్తి బలాన్ని ఉపయోగించి శ్వాస పూరకము అంటే లోపల ఆపేసేయండి. స్లోలీ రిలాక్స్. పూరకము, రేచకము, కుంభకము. అంటే పూరకం అంటే తీసుకోవడము, రేచకం అంటే వదిలేయడము, కుంభకము అంటే లోపల శ్వాసని ఆపేయడము. अगेन वन टाइम. दोनों हाथ को ऊपर खींचिए 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 आराम से, पूरा ताकत लगा के మొత్తం బల ప్రయోగాన్ని చేయండి. మొత్తం బల ప్రయోగాన్ని చేసి లాగండి పైకి, खींचो ऊपर, रिलैक्स. Again one time, same. శరీరంలో వైబ్రేషన్ రావాలి అంతవరకు లాగండి 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 లాగండి. రిలాక్స్. సో నెమ్మదిగా అలాగే నెత్తికి చేతులు పెట్టేసేయండి. ఏక్, దో, ఏక్. ఇది కూడా నడుముకు సంబంధించింది, పొట్టకు సంబంధించింది. అధిక కొలెస్ట్రాల్, రిబ్స్ భాగంలో కొవ్వు పదార్థాన్ని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే వెన్నుపూసలో కూడా మార్పులు జరుగుతాయి. శ్వాసతో పాటు చేయండి. అప్ అండ్ డౌన్. కిందికి వస్తున్నప్పుడు పొట్ట ఏంటి, పైకి వెళ్తున్నప్పుడు శ్వాస తీసుకోండి. శ్వాస తీసుకోండి, వదలండి, తీసుకోండి, వదలండి. శ్వాస తీసుకోండి, వదలండి. ఇలా తక్కువలో తక్కువ 5 నుంచి 10 సార్లు, 10 నుంచి 15 సార్లు, 20 సార్లు అలా కొద్ది కొద్దిగా టైం పెంచుకుంటూ వెళ్ళాలి. సేమ్ అలాగే మళ్ళీ ఒక్కసారి తల భాగానికి చేతులు పెట్టేద్దాం. సేమ్. एक, श्वास के साथ, 2, श्वास के साथ. नीचे आते जब కిందికి వెళ్తున్నప్పుడు శ్వాస తీసేయండి, పైకి వస్తున్నప్పుడు శ్వాస తీసుకోండి. సంపూర్ణ శ్వాసక్రియ జరగాలి. కాళ్ళల్లో రక్తం గడ్డగట్టి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి కాళ్ళ నరాలు ఉబ్బి బయటికి కనిపిస్తుంది. తద్వారా కాళ్ళు బాగా ఉబ్బి నడవలేని పరిస్థితిలో ఏర్పడుతుంది. ఎందుకు అంటే రక్తం గడ్డ కడుతుంది అక్కడ నరాల్లో, కండరాల్లో రక్తం బాగా గడ్డ కట్టి ఓం తల్లి మన నడకను ఆపేస్తుంది. తర్వాత నెమ్మది నెమ్మదిగా అది పూర్తిగా వాపొచ్చి నడవలేని పరిస్థితి తీసుకొస్తుంది. మనం పద్మాసన్, వజ్రాసన్ వేయడం ద్వారా ఎటువంటి బ్లాకేజెస్, రక్తానికి సంబంధించిన గడ్డగట్టిన అటువంటివి ఏమన్నా ఉంటే కూడా మనకు కాళ్ళ భాగంలో పూర్తిగా
తగ్గిపోతుంది. అలాగే కాళ్ళ భాగంలో రక్త ప్రసరణ కూడా చాలా బాగా జరుగుతుంది. రిలాక్స్. సేమ్ అలాగే అగైన్ వన్ టైం శ్వాసకే సాత్, శ్వాసతో పాటు వీలైతే తల భాగాన్ని, బ్రుకుటి భాగాన్ని, నుదుటి భాగాన్ని ముందుకు టచ్ చేసే ప్రయత్నం చేయండి. మళ్ళీ వెన్నుపూసలో వెనక్కి ప్రెస్ చేయండి. श्वास लेते हुए छोड़ते हुए, लेते हुए छोड़ते हुए సంపూర్ణ శ్వాసక్రియ జరగాలి. అప్పుడే మన శరీరానికి పూర్తి ప్రయోజనం అనేది లభిస్తుంది. కిందికి వస్తున్నప్పుడు శ్వాసను వదిలేయండి, మీదికి వెళ్తున్నప్పుడు శ్వాసను తీసుకోండి. నోరు తెరవకూడదు, ఎట్టి పరిస్థితిలో నోరు తెరవకుండా నాస్తికం అంటే ముక్కు ద్వారా మాత్రమే చేసే ప్రయత్నం చేయాలి. రిలాక్స్. సేమ్ అలాగే అగైన్ వన్ టైం సేమ్ నెమ్మదిగా ఏక్ దో. వెన్నుపూసను తిప్పాలి, వెన్నుపూసను రొటేట్ జిగ్జాగ్ చేయాలి. అంటే చూడండి ఒక్కసారి ఛాతీ భాగాన్ని పూర్తిగా చెయ్యి కింద టచ్ కాకుండా రిలాక్స్. కొద్దిగా రెండు పాదాలు ముందుకు తీసుకుందాం. పద్మాసనం నిదానంగా తీసేసి రెండు పాదాలు ముందుకు తీసుకుందాం. కొద్దిగా రెండు పాదాలు ముందుకు తీసుకొని బీట్ చేసుకోండి. నిన్న క్యాప్ పెట్టుకున్నాను. చల్లటి వాతావరణంలో చేయకూడదు. పూర్తిగా ఓకే. వన్ టైం సుఖాసనంలోకి వచ్చేయండి. సేమ్ అలాగే నీకు హ్యాండ్స్ సేమ్ ఏక్ దో ఏక్. నడుము భాగాన్ని వీలైతే మళ్ళీ పద్మాసనం వేద్దాం. ఈ సూక్ష్మయంలో పద్మాసనం ఎందుకు వేద్దామంటే బ్యాలెన్స్ని కంట్రోల్ చేస్తాయి. ఈ పాదాలు అనేది బ్యాలెన్స్ని కంట్రోల్ చేస్తాయి. పాదాన్ని ఎక్కువ మటుకు లేవకుండా అప్ డౌన్ కాకుండా కంట్రోల్ చేస్తాయి అన్నమాట. కనుక పద్మాసనం వేస్తున్నాం మనం. ఏక్ దో. अगर हो सके तो नीचे टच करने का कोशिश करेंगे, వీలైతే కింద టచ్ చేయొచ్చు. అప్ డౌన్. ఎప్పుడు కూడా వీలైతే గమనించండి, పొట్ట భాగాన్ని ఇలా తీసుకొని ఇలా పెట్టకూడదు. బాగా గమనించండి. ఇది ఉంది కదా రిప్స్ साइड, ఇలా వెళ్ళాలి. ఇలా श्वास के साथ लंबे लंबे श्वास लेते हुए छोड़ते हुए రిలాక్స్. సేమ్ అగైన్ మళ్ళీ ఒక్కసారి చేద్దాము. శ్వాసను తీసుకోండి బాగా. నేను చెప్పేంతవరకు పైకి లేవకూడదు. 1 2 3 4 5 6 7
8 9 10 अप Same again one time. Down. 1 2 3 4 5 6 7 8 9 10 अप రిలాక్స్. ఇలా 2 నుంచి 5 సార్లు 10 సార్లు కొద్దిగా టైంని పెంచుకోవాలి. కొద్దిగా పాదాలు తీసుకొని ముందు తీసుకోండి. కొద్దిగా ఫ్రీ చేసుకుందాం. ఈరోజు క్లాస్లో కూడా మొత్తం కూడా కాళ్ళ కండరాలకు సంబంధించి నడుము రిప్స్ భాగంలో కొలెస్ట్రాల్ గురించి చేస్తున్నాం ఈరోజు. పూర్తిగా ఫుల్ రిలాక్స్. కొద్దిగా మడుమల్ని ముందుకు వెనక్కి ప్రెస్ చేయండి. రిలాక్స్. సేమ్ వన్ లెగ్ ఫుల్ ఫ్రంట్ అండ్ బ్యాక్. చెస్ట్ పూర్తిగా ఖాళీ చేయాలి. ఇలా 5 సార్లు నుండి 10 సార్లు. పద్మాసనంలో కూర్చున్నప్పుడు కాళ్ళ కండరాలు నరాలు పూరా మొత్తం కూడా అన్ని స్థానాల్లో చలనం వస్తుంది. నరాల్లో కండరాల్లో జామున్న నరాలన్నీ కూడా అక్కడి నుంచి క్లియర్ అయిపోతుంది. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. రెండు పాదాలు ఒకే మాదిరిగా. రిలాక్స్. కొద్దిగా వీళ్ళని ప్రెస్ చేద్దాం. నెమ్మదిగా మళ్ళీ అగైన్ వన్ టైం సుఖాసనలోకి వచ్చేయండి. ఎడమ పాదాన్ని వెనక్కి లాగేయండి. పూర్తిగా గోముఖాసన్. అతి మూత్ర వ్యాధిని తగ్గిస్తుంది. మూత్రానికి సంబంధించిన సమస్యలను తగ్గిస్తుంది. వీలైతే వెనక ఏదైతే పాదం, ఎడమ పాదం కింద కుడి పాదం పైన, అలాగే ఏదైతే పాదం పైన ఉందో కుడి పాదం ఇలా తీసుకోండి. అందకపోతే కర్చీఫ్ తీసుకోండి. పూర్తిగా వెనక్కి ఇలా పూర్తిగా తల భాగం స్ట్రైట్. గోముఖాసన్. తల ముందుకు చూస్తూ టైంని పెంచండి. దీర్ఘమైన రోగాలు కూడా, మూత్రానికి సంబంధించిన రోగాలు కూడా తగ్గిపోతాయి. అతి మూత్ర వ్యాధి, అలాగే మూత్రంలో రాళ్ళ లాంటివి ఉంటే కూడా వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది. పూర్తిగా గోముఖాసన్. వెన్నుపూస నిటారుగా, కళ్ళు ముందుకి. టైంని పెంచండి. 1 2 3 4 5 6 7 8 9 10. అలాగే నిదానంగా తీసేయండి.
ఎన్నో సంవత్సరాల నుండి ఉన్న రోగాలకు కూడా పరిష్కారం లభిస్తుందండి గోముఖాసన ద్వారా. కొన్ని సంవత్సరాల నుంచి తగ్గని వ్యాధులు దీని ద్వారా తగ్గుతాయి. మూత్రానికి సంబంధించిన సమస్యలు ఇలా తీసుకొని సేమ్ ఏ పాదం అయితే ఉందో పైన ఆ పాదాన్ని పూర్తిగా తీసుకొని వెనక్కి లాగుతూ కొద్దిగా కొద్దిగా కర్చీప్ను దగ్గరికి చేస్తూ రెండు చేతులు అటాచ్ అయ్యే ప్రయత్నం చేయండి. ముందుకు చూడండి, ముందుకు చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. నెమ్మదిగా అగైన్ 1 టైం చేంజ్ యువర్ లెగ్. ఆ ఇబ్బంది ఉన్న వాళ్ళు, మూత్రం సమస్య ఉన్న వాళ్ళు ప్రతిరోజు కూడా దీన్ని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు చేయాలి. ఖచ్చితంగా 3 నుంచి 4 వారాల్లో ప్రయోజనం లభిస్తుంది దీని ద్వారా. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. అప్. అలా కాకుండా ఈ కాలు పూర్తిగా ఇలా రావాలి. ఇది ఈ కాలు సమానం రావాలి. ఎందుకు చెప్తున్నానో మీకే అర్థమవుతుంది. అది మీరు చేస్తుంటే ఆటోమేటిక్గా మీకే అర్థమవుతుంది. కరెక్ట్ చేసినట్టయితే సమాధానం వస్తుంది. సేమ్ ఎడమకాలు ఇలా కర్చీప్ని తీసుకొని వెనక్కి చేసుకొని కొద్దిగా 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 లాగండి. అసలు నిజానికైతే 2 చేతులు అటాచ్ అయ్యి కావాలి. కొందరికి అవుతుంది, కొందరికి కాదు. కనుక కాని వాళ్ళు మాత్రం 2 చేతులు వెనక్కి పెట్టి ప్రయత్నం చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోలీ రిలాక్స్. మళ్ళీ సుఖాసనంలోకి వచ్చేయండి. నెమ్మదిగా 2 పాదాలను ముందుకు తీసుకుందాం. ఇలా పెట్టేయండి. పూర్తిగా 2 పాదాలు టచ్. సేమ్ చూడండి. బాగా శ్వాస తీసుకోండి. నేను చెప్పేంత వరకు కూడా తీయకుండా ప్రయత్నం చేద్దాం. 5 సెకండ్ల నుంచి 10 సెకండ్లు. దోనో హాత్ పూరా 2 చేతులు బాగా శ్వాస తీసుకోండి. పొట్ట ఏంటి టైంని పెంచుదాం. పొట్టకు సంబంధించిన రోగాలు మొత్తం వెళ్ళిపోతాయి. శ్వాసక్రియ జరగొద్దు. పొట్ట ఏంటి 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. పూర్తిగా శ్వాసను తీసుకోండి. పూర్తిగా శ్వాసను తీసుకోండి. సేమ్ అగైన్ 1 టైం. మళ్ళీ ఒక్కసారి నిదానంగా తీసుకొని పొట్టను పూర్తిగా ప్రెస్ చేయండి. పొట్ట భాగాన్ని పూర్తిగా ప్రెస్ కరిన 1 2 3 4 5 6 7 8 9 10 10 9 8 7 6 5 4 3 2 1 0. అలాగే మళ్ళీ ఒక్కసారి చేద్దాం.
ఇలా కొద్ది కొద్దిగా టైంను పెంచుకుంటూ వెళ్ళాలి. పుట్ట భాగాన్ని తొడ భాగంతో బాగా ప్రెస్ చేయండి. ఇలా చేతులు మొత్తం ఫుల్గా ఈ చేతికి ఈ చేతి లింక్ లాగా ఏర్పడాలి. లాగండి. శ్వాసకు బాగా రోకనా, శ్వాసను పూర్తిగా బయట ఆపండి. రిలాక్స్. సేమ్ 2 పాదాలు ముందుకు తీసుకోండి, వదిలేయండి. ఫుల్ రిలాక్స్. రెండు పాదాలు ముందుకు తీసుకోండి. వీరభద్రాసన్. 2 పాదాలు పూర్తిగా తితిలి ఆసన్ కూడా అంటారు అనే గారు దీన్ని. తితిలి ఆసన్, వీరభద్రాసన్, రకరకాలైన పేర్లు ఉన్నాయి. పూర్తిగా దీని ద్వారా తొడ భాగంలో కొలెస్ట్రాల్ తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే శ్వాసను తీసుకుంటూ కొద్దిగా అప్ డౌన్ చేద్దాం. ఫస్ట్ అప్, ఆకాశాన్ని అప్ చేసినప్పుడు ఆకాశాన్ని పూర్తిగా మెడ నరాలను పూర్తిగా వెనక్కి ప్రెస్ చేసి ఆకాశాన్ని కళ్ళు చూడాలి. సమ్ డౌన్ చేసినప్పుడు పూర్తిగా డౌన్, ముక్కు భాగాన్ని టచ్ చేసే ప్రయత్నం చేద్దాం. అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్. నడుము నుంచి మార్పు జరగాలి. తల భాగం ఇలా ఇలా కాకుండా నడుము నుంచి ప్రెస్ కావాలి. నడు భాగం నుండి ప్రెస్ కావాలి. శ్వాస తీసుకున్నాను, వదిలేస్తూ డౌన్, పైకి వెళ్తూ శ్వాస తీసుకోవాలి, వదిలేస్తూ డౌన్, పైకి వెళ్తూ శ్వాస తీసుకోవాలి, కిందికి వస్తూ డౌన్, శ్వాస వదిలేస్తూ అప్ అండ్ డౌన్ చేయాలి. ఇలా 5 నుంచి 10 సార్లు చేయాలి. అలాగే నెమ్మదిగా 2 చేతులు మోచిప్పల ఏమైనా పెట్టేయండి, కొద్దిగా ప్రెస్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 1 2 4 5 6 7 8 9 10 1 2 4 5 6 ప్రెస్ కావాలి. 2 పాదాలు ప్రెస్ కావాలి. 2 3 4 5 6 7 8 9 10 1 2 4 5 6 7 8 9 10 1 2 4 5 6 7 8 9 10 1 2 4 5 6 7 8 9 10 1 2 4 5 6 7 8 9 10. కొద్దిగా 2 పాదాలు ముందు తీసుకోండి, ఫిల్ చేసుకుందాం. అగైన్ 1 టైం సేమ్. పట్టండి. ఇలా 2 చేతులు తీసుకోండి, కింది కాలు నుంచి కింది భాగం నుంచి వెళ్ళాలి. పూర్తిగా కంట్రోల్ చేస్తూ, బ్యాలెన్స్ కంట్రోల్ చేస్తూ పూర్తిగా ముక్కు టచ్ చేసే ప్రయత్నం చేయండి. బ్యాలెన్స్ కంట్రోల్ చేయాలి. కంట్రోల్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా ప్రెస్ చేయండి. ఇలా కొద్దిగా ప్రయత్నం చేసి రిలాక్స్. అగైన్ 1 టైం.
రిలాక్స్. నెమ్మదిగా రెండు పాదాలు ముందుకు తీసుకోండి. ముందుకు ఇలా కూర్చోండి. పొట్ట భాగంలో మాంసకృతులను తగ్గిస్తుందండి. అలాగే తొడ భాగాన్ని తగ్గిస్తుంది. అతిమూత్ర సమస్యలను తగ్గిస్తుంది. మలానికి సంబంధించిన సమస్యలు ఏదన్నా ఉంటే కూడా తగ్గిపోతుంది. జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. నెమ్మదిగా రెండు పాదాలు దూరం జరపండి. జరిపేసి పూర్తిగా రెండు చేతులు చూడండి. నా చేతులు ఎక్కడ ప్రెస్ అవుతున్నాయి చూడండి. మోచిప్పలు పూర్తిగా మోచిప్పలను ప్రెస్ చేస్తూ ఛాతీ భాగాన్ని స్ట్రైట్గా, ఈ భాగం ఏదైతే ఉందో చూడండి, బాగా రెండు మోచిప్పలు ఇలా ప్రెస్ కావాలి. రైట్. 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10. నెమ్మదిగా రెండు చేతులు తీసేయండి. అలా కొద్దిగా టైం పెంచుకుంటూ కొద్దిగా రెండు చేతుల దగ్గరికి, రెండు పాదాల దగ్గరికి. సేమ్ అగైన్ 1 టైం. పూర్తిగా పాదాలు ఇవ్వకుండా పొట్టని ప్రెస్ చేస్తూ పొట్ట ఎంటీ. రిలాక్స్. నెమ్మదిగా అగైన్ 1 టైం. రెండు పాదాలు ముందుకు తీసుకోండి. కొద్దిగా ఫ్రీ చేసుకుందాం. రిలాక్స్. మళ్ళీ యథాస్థానం. రెండు చేతులు ముందు తీసుకోండి. రెండు కాళ్ళు ఇలా పెట్టేసేసి మళ్ళీ అగైన్ రెండు చేతులు సైడ్ తీసుకోండి. दोनों हाथ साइड. రెండు పాదాలు కరెక్ట్ ప్రెస్ కావాలి. పూరా టచ్ होना है. ఛాతీని చక్కగా చేయండి. చేతులు స్ట్రైట్ పెట్టండి. दोनों हाथ सीधा. ముందుకు చూడండి. వెన్నుపూస స్ట్రైట్. 1 2 3 4 5 6 7 8 9 10. 1 రెండు చేతులు ముందు తీసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. आप दोनों हाथ प्रणाम. 1 2 3 4 5. दोनों हाथ सीधा ऊपर खींचना है. 4 5 6 7 8 9 10. స్లోలీ ముందుకు పెట్టేసి కాళ్ళను దూరం జరపండి. కొద్దిగా కాళ్ళను దూరం అంటే తొడ పైన వెయిట్ పడాలి. కాళ్ళను ఎందుకు దూరం జరుపుతున్నామంటే తొడల పైన వెయిట్ పడాలి. మనం ఏం చేస్తున్నాం, కాళ్ళు ముందు తీసుకుంటున్నాం. అప్పుడు ఏమవుతుంది, బ్యాలెన్స్ ముందుకు వచ్చేస్తుంది. చల్ ఓకేనా. अगेन 1 टाइम. दोनों हाथ साइड. 1 2 3 4 5 6 7 8 9 10. दोनों हाथ सामने. 1 2 3 4 5
छः सात आठ नौ दस दोनों हाथ ऊपर एक టైం ను పెంచాలి నరాలు లాగాలి కాళ్ళ కండరాలు నరాలు లాగాలి నొప్పి కానివ్వండి 1 2 3 4 5 6 7 8 9 10 నెమ్మదిగా అలాగే రెండో వేళ్ళ పైకి వచ్చేయండి పూర్తిగా ఫుల్ ఫింగర్స్ ఒక్కసారి చూడండి ఎలా ఉంది మొత్తం వేళ్ళ పైన ప్రెస్ కావాలి సేమ్ అలాగే 1 2 3 4 ఈ భాగంలో ప్రెస్ కావాలి మీరు కరెక్ట్ పెట్టినట్టయితే ఇక్కడ ప్రెస్ అవుతుంది కదలిక వస్తుంది కండరాల్లో 2 3 లేవాలి వేళ్ళు మన పాదాలు లేవాలి అట్లా రైట్ 1 2 3 4 5 బ్యాలెన్స్ చేస్తూ 6 7 8 9 10 అప్ 1 2 3 4 5 6 7 8 9 10 सेम फ्रेंड 1 2 3 4 5 6 7 8 9 10 जिधर से आए उधर से आप 1 2 3 4 5 6 7 8 9 10 सेम साइड 1 2 3 4 5 6 7 8 9 10 స్లోలీ రిలాక్స్ రెండు పాదాలు ముందుకు నిదానంగా తీసుకొని కొద్దిగా మళ్ళీ ఫ్రీ చేసుకుందాం relax again one time same pose లోకి వచ్చేద్దాం సేమ్ పోజ్ వచ్చేయండి బాగా బ్యాలెన్స్ కంట్రోల్ చేయాలి వచ్చారా ఎడమ పాదం ఎక్కడుందో చూడండి ఎడమ పాదం మలం పైన పెట్టండి గుప్తాసన్ కరెక్ట్గా తీసుకొని నెమ్మదిగా కుడి పాదాన్ని పైన పెట్టేసేసి బ్యాలెన్స్ కంట్రోల్ చేస్తూ టైంని పెంచండి బ్యాలెన్స్ కంట్రోల్ చేస్తూ గుప్తాసన్ వద్దు నిదానంగా బ్యాలెన్స్ కంట్రోల్ చేస్తూ రెండు పాదాలు ప్రయత్నం చేయండి ఇలా టైంని మెయింటైన్ చేయాలి కొద్దిగా కాళ్ళని మార్చండి ఒక్కొక్కరికి కుడి పాదం మంచిగా వస్తుంది ఒక్కొక్కరికి ఎడమ పాదం బాగా వస్తుంది బ్యాలెన్స్ చేయాలి ఇది కూడా మూత్ర వ్యాధులకు బాగా పనిచేస్తుందని మలం లాంటి వ్యాధులకు కూడా బాగా పనిచేస్తుంది రిలాక్స్ నెమ్మదిగా అగైన్ వన్ టైం రెండు పాదాలు ముందు తీసుకోండి కొద్దిగా టైం పెంచుకుంటూ వెళ్ళాలి నెమ్మదిగా మళ్ళీ యథాస్థానానికి వచ్చేయండి నెమ్మదిగా రెండు చేతులు మూచిప్పల పైన పెట్టండి సేమ్ 1 2 1 ఇది కూడా మూత్ర సమస్యలే అనే గారు దీనికి కూడా
ఇది కూడా మూత్ర సమస్యలకు బాగా పనిచేస్తుంది. 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10. Relax. Same again. One time. రెండు చేతులు ముందు తీసుకోండి. दोनों हाथ सर पे लगा दीजिए. पूरा छाती सीधा. प्रयत्न చేయాలి. छाती सीधा पूरा एकदम. టైంని పెంచాలి. 5 సెకండ్ల నుంచి 10 సెకండ్లు 20 సెకండ్లు అలా కొద్ది కొద్దిగా టైంను పెంచాలి. రిలాక్స్. నెమ్మదిగా రెండు పాదాలు తీసేయండి. అగైన్ వన్ టైం. అలాగే కొద్దిగా వజ్రాసనంలోకి వచ్చేయండి. వజ్రాసనంలోకి వచ్చేసి పూర్తి భాగాన్ని వెనక్కి తీసుకుంటూ ఇలా పూర్తిగా బ్యాలెన్స్ కంట్రోల్ చేస్తూ శరీరాన్ని పూర్తిగా స్ట్రెచ్ చేయండి. రిలాక్స్. నెమ్మదిగా అప్. కొద్దిగా ముందుకు వచ్చేయండి. సుఖాసనంలోకి వచ్చేయండి. ప్రాణాయామం చేద్దాం ఈరోజు. ఈరోజు చేసిన ఆసనాలు కిడ్నీల పైన ప్రభావం పడుతుందని. కిడ్నీలకు సంబంధించి సమస్య ఏదున్నా కూడా అక్కడి నుంచి పూర్తిగా తొలగిపోతుంది.
మలము మూత్రము ఏ రోజుది ఆ రోజు, అంటే ఎప్పటిదప్పుడు ఏ రోజుది ఆ రోజు పొట్ట నీట్గా క్లీన్గా ఉండేటట్టు చూసుకోండి. అప్పుడు మాత్రమే ఎటువంటి రోగం కూడా మన శరీరంలోకి రాదు. శ్వాస పైన ధ్యాస. భస్త్రికా ప్రాణాయామం 4వ క్రియ. శ్వాసను బాగా తీసుకోండి. చూడండి, ఈరోజు చేసిన క్రియలో కాళ్ళ స్పర్శని కోల్పోతుంది. తొడ భాగము, కాళ్ళ భాగము, కండరాల భాగము, మోచిప్పలు స్పర్శని కోల్పోయి గమనించండి, గ్రహించండి. ఈరోజుకి యోగా సాధకులందరికీ ప్రణామం. సమాప్తం. ఈరోజుకి యోగా క్లాస్ సమాప్తం. యూట్యూబ్ ఛానల్ని వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ధన్యవాదములు.